హాయ్ మాధురి గారు. హాయ్ అండి. మాధురి, ఈ మధ్య కాలంలో సెమీ పర్మనెంట్ మేకప్ అనేది చాలా ట్రెండింగ్ లో ఉంది. వాట్స్ దట్ ఆల్ అబౌట్? సెమీ పర్మనెంట్ మేకప్ అంటే అసలు మేము రోజు ఇట్లా మేకప్ వేసుకోకుండా కష్టపడకుండా హ్యాపీగా మా మేకప్ ఆల్రెడీ ఇంజెక్ట్ అయినట్టు ఉంటుందా, లేకపోతే వాట్ ఇస్ ఇట్ ఆల్ అబౌట్? సో ఏంటంటే నేను ఇప్పుడు సెమీ పర్మనెంట్ మేకప్ నేను థాయిలాండ్ లో చదువుకొని వచ్చాను, ఫిలిప్పీన్స్ లో చేశాను. సో దిస్ ఇస్ లైక్ పర్మనెంట్ కాదు, దిస్ ఇస్ సెమీ పర్మనెంట్. చాలా మంది పర్మనెంట్ అని అపోహ పడుతున్నారు. సెమీ పర్మనెంట్ దిస్ పెట్టడం కూడా పర్మనెంట్ మేకప్ స్టూడియోస్ అట్లనే పెడుతున్నారు అట్రాక్ట్ చేయడానికి. అంతేనా? సో ఏంటంటే జస్ట్ 2 years వరకు ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ సెమీ పర్మనెంట్. ఇప్పుడు ఐబ్రోస్ చేసుకోవచ్చు, లిప్ టింటింగ్ చేసుకోవచ్చు. సో దిస్ విల్ స్టే ఫర్ 2 years లాంగ్. వైట్లీగో అంటారు కదా, దానికి అసలు ఎక్కడ మీకు ట్రీట్మెంట్ లేదు. లేజర్స్ చెప్తారు కానీ ఇప్పటి వరకు రిజల్ట్స్ అనేది 100% ఎవరికి రాలేదు. నా దృష్టి వరకు అయితే వైట్లీగోకి కూడా ట్రీట్మెంట్ లేదు. అదే ప్యాచెస్. నేను మీకు ఫొటోస్ చూపిస్తాను. సో అది కూడా మనం సెమీ పర్మనెంట్ పిగ్మెంట్ తో కవర్ చేసేవచ్చు. మనం ఇక్కడ యూజ్ చేసే పిగ్మెంట్ కూడా నేను థాయిలాండ్ ట్రావెల్ చేసే వస్తాను, బికాస్ ఐఎమ్ ట్రైన్డ్ దేర్. సో అక్కడ నుంచి అయితేనే నాకు ఐఎమ్ కంఫర్టబుల్ విత్ దాట్ పిగ్మెంట్. సో ఏంటంటే ఆ పిగ్మెంట్ తోని మనం అంటే ఇట్ విల్ టేక్ లైక్ 4 hours లాంగ్ అండి ట్రీట్మెంట్. ఏ ట్రీట్మెంట్ అయినా ఐబ్రోస్ చేయాలన్నా లిప్స్ చేయాలన్నా 4 hours పడుతుంది. సో ఎవ్రీ డే మేము ఇంకా ఐ మీన్ లైక్ 15 days కి ఒకసారి ఐబ్రోస్ చేసుకోకర్లేదా, లేకపోతే ఐబ్రోస్ షేపింగ్ చేస్తారా? వాట్ ఇస్ ఇట్ ఆల్ అబౌట్? క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. యా, సో ఏంటంటే హెయిర్ పెరిగేదాన్ని మనం ఏం ఆపలేము. హెయిర్ పెరిగేదాన్ని ఆపాలి అని అంటే లేజర్స్ ఆర్ ద బెస్ట్. ఓకే. సో కానీ ఐబ్రోస్ కి ఎందుకు లేజర్? దాని బదులు ఏంటంటే చాలా మందికి చాలా తిన్నగా ఉంటుందండి. ఒక షేప్ కావాలనుకుంటారు, తిన్నగా ఉంటుంది. కొంతమందికి అయితే ఐబ్రోసే ఉండవు. సో నా దగ్గరికి డాక్టర్స్ కానీ క్యాబిన్ క్రూ కానీ ఇట్లా లాయర్స్ అట్లా వచ్చి చాలా మంది చేయించుకున్నారు. వాళ్ళకి ఏంటంటే చాలా మందికి టైం ఉండదు. పాపం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ టైం ఉండదు. మరి ఏం చేస్తారు వాళ్ళు? రోజు మార్నింగ్ లేచి ఐబ్రోస్ చేసుకోవడానికి నాకు చాలా డిఫరెన్స్ ఉంటది కదండి. ఐబ్రోసే కదా, ఏముంది పెన్సిల్ పెట్టుకుంటే అయిపోతుంది అనుకున్నాం. ఇప్పుడు మనం మేకప్ వేసుకున్నప్పుడు కూడా ఐబ్రోస్ ఒక షేప్ లో పెడితే చాలా డిఫరెన్స్ వస్తుంది ఫేస్ లో. అవును. సో ఐబ్రోస్ విల్ డిఫైన్ యువర్ ఫేస్. ఏంటంటే మొత్తం మారిపోతుంది. నేను చూపిస్తానండి బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్స్. అసలు ఏజే మారిపోతుంది, నమ్ముతారో లేదు. అంటే ఇప్పుడు మీరు పెట్టే పెన్సిల్ ఇస్ డిఫరెంట్, మేము చేసే క్లినికల్ ట్రీట్మెంట్స్ ఆర్ డిఫరెంట్. 100%. సో ఏంటంటే మీ ఫేస్ షేప్ ని బట్టి మీకు షేప్ ఇస్తాం అనమాట. మీకు ఇప్పుడు అంటే యువర్ ఐబ్రోస్ ఆర్ రియలీ గుడ్. కాకపోతే ఇప్పుడు నేను చేశాను అనుకోండి, అది ప్రాపర్ గా మీ ఫేస్ షేప్ ఎట్లా కావాలి అట్లా అనేది ఫస్ట్ నేను చూపిస్తాను. దాని తర్వాత మీరు కొంచెం తిన్నగా కావాలా తిక్కగా కావాలా యూ కెన్ డిసైడ్ అండ్ వీ కెన్ డూ దాట్ అనమాట. సో ఏంది అని అంటే ఇది మొత్తం లుక్కే మారిపోతుందండి. సో యూ విల్ లుక్ మచ్ యంగర్. చాలా వెల్ గ్రూమ్డ్ కనిపిస్తారు. అంటే మేకప్ వేసుకోకపోయినా యూ విల్ లుక్ వెరీ వెల్ గ్రూమ్డ్. సో లిప్స్ అయినా అంతే. ఇప్పుడు లిప్ టింటింగ్ ఉంటుంది. కొంతమంది స్మోక్ చేస్తూ ఉంటారు, కొంతమంది వేడి వేడి టీలు కాఫీలు వేడి వేడి నీళ్లు తాగినా కూడా ఈ మధ్యలో పాటు ఎగిరిపోద్ది. సో దిస్ ఇస్ వెరీ సెన్సిటివ్ కదా, లిప్స్ ఆర్ వెరీ సెన్సిటివ్. సో ఏంటంటే అది డ్యామేజ్ అవ్వడంలో చాలా సింపుల్ గా, మళ్ళీ అబ్బాయిలు ఎలా ఉంటారు, ప్రొటెక్ట్ చేసుకోలేరు. సో ఇప్పుడు నేను చెప్పే ట్రీట్మెంట్స్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు చేసుకోవచ్చు. సో నేను మీకు కొన్ని ఫొటోస్ చూపిస్తాను, నేను రీసెంట్ వర్క్స్, సో దట్ యూ విల్ హ్యావ్ అన్ ఐడియా. సో ఇప్పుడు ఇది వచ్చేసరికి ఐబ్రోస్ అనమాట. ఓకే. సో బిఫోర్ ఆఫ్టర్ పిక్ అనేది యా. ఓకే. సో అలా ఉండేది. ఆ కింద అంటే తనకు అలా బ్రాడ్ గా థిక్ కావాలి అనేసి అంటే తను విజయవాడ నుంచి షీ ట్రావెల్డ్ అనమాట. చెప్పాను కదా మన క్లినిక్ లో ఆల్మోస్ట్ 70 to 80% ఏపీ క్లయింట్స్. సో ఏంటంటే చాలా దూరం నుంచి ఒక అమ్మాయి అయితే హిమాచల్ ప్రదేశ్ నుంచి ఫ్లైట్ వేసుకొని వచ్చింది. జస్ట్ అంటే అక్కడ లేక కాదు, ట్రస్ట్ వర్క్ ఎలా చేస్తున్నారు అందులో ఫేస్ ఆఫ్ కోర్స్ బాడీ. అమ్మాయిలకి నేనైతే డాక్టర్స్ ని బ్యూటీషియన్ ని యూనో టైలర్స్ ని ఈజీగా మార్చొద్దు అని చెప్తాను. మనం అమ్మాయిని ఎవరిని కదిలిసినా వాళ్ళు ఈ ముగ్గురు ఎక్కడున్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. బైకులు, కార్లు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఫ్లైట్లు వేసుకోనన్నా. బికాస్ వెరీ ఇంపార్టెంట్ యూనో మనకు ఒకలాంటి ట్రస్ట్ ఇచ్చేది, ఒకలాంటి కంఫర్ట్ జోన్ ఇచ్చేది, ఒకలాంటి మన మీద మన కాన్ఫిడెంట్ ఇచ్చేది మన ఫేస్ కదా. ఎక్కడ పడితే అక్కడ చేయించుకోలేము. సో మనం ఏంటంటే మన దగ్గర అట్లా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. కొంతమంది వచ్చారు ఐబ్రోస్ చేయించుకొని వచ్చారు, కాకపోతే ఐబ్రోస్ గ్రీన్ కలర్ లో టర్న్ అయిపోయాయి. ఎందుకు? సో ఇప్పుడు టాటూ పిగ్మెంట్స్ చాలా మంది యూజ్ చేస్తారు. సో అది ఒక 1-2 months కి ఏమవుతుంది, గ్రీన్ కలర్ మారిపోతుంది. ఇప్పుడు నేను వేయించుకున్నానండి, కొన్ని ఇయర్స్ అయింది, గ్రీన్ కలర్ అయిపోయింది. సో ఇదే పరిస్థితి ఐబ్రోస్ ఉంటుంది. అవి పర్మనెంట్ అంటారు,
పర్మనెంట్ ఉంది, పర్మనెంట్ అని ఫేక్ చేశారు మీకు అని అంటే వాళ్ళు చాలా చీప్ ప్రోడక్ట్స్ వాడుతున్నారు, లేదంటే టాటూ ఇంక్ వాడుతున్నారు అని అర్థం. సో నేనేం చెప్తానంటే కొంతమంది నీడిల్స్ కూడా హైజీనిక్గా ఉండవండి. ఒకరికి వాడేది ఇంకొకరికి ఎలా వాడతారు అంటే వాళ్ళకి ఇప్పుడు చేసేప్పుడు ఒకవేళ బ్లడ్ వచ్చింది అనుకోండి, అదే వీళ్ళ పైన వాళ్ళకి ఇఫ్ దే ఆర్ నాట్ క్లీన్ వీళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు కదా. సో అవన్నీ చూసుకోవాలండి. ఏంటంటే ఇప్పుడు నేను థైలాండ్కి ట్రావెల్ చేసి మరీ తెస్తున్నాను నా క్లయింట్స్ కోసం అంటే దట్ ఈస్ మై బ్రాండ్, ఐఎమ్ మెయింటైనింగ్ మై బ్రాండ్ ఇన్ దిస్ సెమీ పర్మనెంట్ మేకప్ ఇండస్ట్రీ. సో అట్లా ఉండాలి. అంతేగాని ఏదో చీప్గా దొరికేసా అంటే చీప్ థింగ్స్ ఆర్ ఆల్వేస్ చీప్, నేనైతే చెప్తాను. సో లిప్స్కి కూడా ఇది ఒకవేళ స్వాలో చేస్తే అంత చీప్ పిగ్మెంట్ కదా. ఇప్పుడు లిప్స్కే గనక టింటింగ్ వచ్చింది అనుకోండి, స్వాలో చేస్తే ఏమో కలర్ చేంజింగ్ కదా టింటింగ్ అంటే. ఐ షో యూ దట్. సో ఏంటంటే లిప్స్ అబ్బాయిలు ఇప్పుడు పెళ్లి చూపులు, అమ్మాయిలు అయినా కూడా చైన్ స్మోకర్స్ ఉంటారు. సో ఏంటంటే పెళ్లి చూపులకి కావాలి అర్జెంటుగా కవర్ చేయాలి అనేసి వస్తూ ఉంటారు. వాళ్ళకి 1-2 daysలో మరి తెలిసిపోవాలి. ఇప్పుడు లేజర్స్ చేయొచ్చు దానిపైన మనం పిగ్మెంటేషన్ రిమూవ్ చేయడానికి. లేజర్స్ అయితే ఈజీగా 8 months అవుతుంది కదా పోవడానికి పిగ్మెంట్, అట్లీస్ట్ 6 months అయితే అవుతుంది, ఎందుకంటే మంత్లీ 1 ట్రీట్మెంటే చేయొచ్చు లేజర్. సో అట్లా ఇప్పుడు ఇదనుకోండి, ఇవాళ వస్తారు ఇప్పటికిప్పుడు టింటింగ్ మొత్తం కవర్ అయిపోతుంది, వెళ్ళిపోవచ్చు. దట్స్ డిఫరెంట్. ఒక డేలోనా 4 hours 3 hours లో అయిపోతుంది. సో ఏంటంటే ఇది ఎంత వరకు లాస్టింగ్ ఉంటుంది? లిప్స్ అయితే 3 to 5 years వరకు వెళ్ళిపోద్దండి. ఒకసారి చేయించుకుంటే 3 to 5 years మెయింటెనెన్స్ బట్టి. 2 sessions మళ్ళీ కావాలంటే ఇయర్లీ వన్స్ ఒకసారి మెయింటెనెన్స్ లాగా వస్తే దట్ విల్ బి గుడ్. లేదు అంటే ఇంకా ఐబ్రోస్ అయితే ఈజీగా ఒక 2 years అని నేను చెప్తాను. కాకపోతే అదే చెప్పాను కదా, మనం యూస్ చేసే సోప్లో కానీ దేంట్లో అయినా కూడా AHS BHS కొన్ని యాసిడ్స్ ఉంటాయి, దట్ మైట్ ఫేడ్ యువర్ పిగ్మెంట్ అంతే. అపార్ట్ ఫ్రమ్ దట్ హ్యాపీగా ఐబ్రోస్ అయితే 2 years మీరు కదిలించక్కర్లేదు అండ్ యూ విల్ లుక్ ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్, ట్రస్ట్ మీ. అందులో నా చేతిలో పడితే మాత్రం ఇంకా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సో ఐబ్రోస్, లిప్స్, బ్లష్ కూడా చేస్తారు యాక్చువల్ గా, కాకపోతే ఐ డోంట్ సజెస్ట్ బ్లష్. అంతెందుకు, లుక్ న్యాచురల్ కదా. సో ఇప్పుడు నేను లిప్ పిగ్మెంట్ కూడా ఐ చూస్ అకార్డింగ్ టు ద స్కిన్ టోన్. ఇప్పుడు కొంచెం డార్క్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి ఒక లిప్ షేడ్ చెప్తాను, సో కొంచెం పిగ్మెంట్ లిప్ ఉన్న వాళ్ళకి ఇంకొక షేడ్ చూస్ చేస్తాం, అట్లా అనమాట. ఫేర్ స్కిన్ వాళ్ళకి ఏదైనా బాగానే ఉంటుంది, అట్లా న్యూడ్స్ కానీ పింక్స్ రెడ్స్ ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. మాధురి గారు నాకు మీలో నచ్చింది ఏంటంటే అదే ఉన్నాయి ట్రీట్మెంట్స్ అవైలబుల్లో, వచ్చారు వీళ్ళని ఎంతవరకు క్యాష్ చేసుకుందాం అని కాకుండా వాళ్ళకి ఏది అవసరం, నిజంగా అవసరమా అవసరం లేదా, ఎంతవరకు అవసరం అన్న పారామీటర్స్ని చూసి అంత ఎగ్జైట్ అయిపోకండి. ఇది చాలు మీకు, మరీ మీరు ఇప్పుడు రాష్ట్రానికి రాజధానికి ప్రిన్సెస్ అయిపోక్కర్లేదు. మీకు మీరు అట్లీస్ట్ హ్యాపీగా ఉన్నారా మిర్రర్లో చూసుకున్నంత వరకు చాలు అనే టైప్స్లో కనిపిస్తున్నారు. అందుకే మీ క్లయింట్స్ ఎప్పుడు మిమ్మల్ని వదలరు అనుకుంటా. ఐబ్రోస్కి అయితే అసలు చాలా మంది క్లయింట్స్ ఎడ్ చేశారు. అంటే వాళ్ళ పైన వాళ్ళకి మొన్న ఒక అబ్బాయి వచ్చాడు, లిప్స్ మొత్తం ఇట్లా పిగ్మెంటేషన్ ఉంది అంటే వైట్లీగా వచ్చినట్టు అట్లానే ఉంది ఇక్కడ అంతా. సో అతను అయితే నేను చూపిస్తే లైఫ్ పైన ఇప్పుడు హోప్ వచ్చింది మాధురి గారు అనేసి అన్నారు. ఐ ఫీల్ రియలీ హ్యాపీ. అంటే మీరు ఎవరికి ఏం కావాలన్నా కూడా మీ దగ్గర ఉంది, సొల్యూషన్ ఉంది, ద బెస్ట్ సొల్యూషన్ ఉంది అని చెప్పేసి. అంటే నేను ఇప్పటి వరకు కూడా సజెషన్స్ అందరూ లైక్ అక్కడ బాగుంటుంది, అక్కడ బాగా చేస్తారు, వెళ్ళండి, మౌత్ టాక్ త్రూనే ఇప్పటి వరకు నా క్లినిక్ నేను నెట్టుకుంటూ వచ్చాను అనమాట. సో లిప్స్ అండ్ ఐబ్రోస్కి వచ్చేసరికి ప్లీజ్ డోంట్ టేక్ రిస్క్. వాళ్ళు ఎలాంటి పిగ్మెంట్ వాడుతున్నారు అది చూసుకోవాలి. అండ్ నీడిల్స్ మీకోసం అంటే మీ కళ్ళ ముందు ఓపెన్ చేయాలి, ఎక్స్పైరీ డేట్ చూసుకోండి, అవన్నీ అంత జాగ్రత్తగా ఉంటేనే చేయించుకోండి, లేకపోతే సింపుల్గా నా దగ్గరికి వచ్చి చేయించుకోండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ.